తెలంగాణలో హార్టికల్చర్ను అభివృద్ధి చేసుకుందామని రాబో రోజుల్లో హార్టికల్చర్ విద్యార్థులదే భవిష్యత్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అక్షయ డైనింగ్ హాల్ను మంత్రి తుమ్మల ప్రారంభించారు. విద్యార్థులు సగం రోజులు కళాశాలలో, మిగతా రోజుల్లో పంట పొలాల్లో ఉండాలన్నారు. వ్యవసాయం, హార్టికల్చర్ పద్ధతులకు అనుకూలమైన ప్రాంతం తెలంగాణ అని తుమ్మల వివరించారు. ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ఒక మార్గదర్శకంగా మీ అందరూ చెప్పినటువంటి ఆలోచనలకు తగ్గట్టుగా, ప్రజా అవసరాలకు తగ్గట్టుగా భారతదేశంలోనే ఈ కొండా లక్ష్మణ్ బాబుజీ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం అన్ని సౌకర్యాలతోటి, అన్ని వసతులతోటి మీ ముందుకు రావడానికి ప్రయత్నం జరుగుతుంది. అనుభవం కలిగినటువంటి వీసీ గారు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజారెడ్డి గారిని దీనికి వైస్ ఛాన్సలర్గా నియమించారు. మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని ఇబ్బందులున్నా, సమస్యలున్నా పరిష్కరిస్తూనే మీ అందరినీ రేపు రాబోయే రోజుల్లో నాకు తెలిసి మిగతా అన్ని రంగాల కంటే వ్యవసాయ రంగమే ప్రాముఖ్యత ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా వ్యవసాయ రంగాన్నే. ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్